గణపతి చందా ఇవ్వలేదని 4 కుటుంబాలకు కుల బహిష్కరణ చేసిన అనాగరిక ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పులతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25,000 జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5,000 నజరానా కూడా ప్రకటించేశారు. బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు. కులం కట్టుబాట్ల పేరుతో ఇష్టానుసారం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గణపతి నిలిచిండ పెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఫోన్లలో పెట్టిరు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమవుతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టిరట సార్, కొబ్బరికాయ కొడితే 1016 పెట్టాలి, అట్లాంటి వాళ్ళే రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్, కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. ఎక్కడ అక్కడ అందరం 4 ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపరేట్ ఊకున్నాక మళ్ళీ గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏం విషయమో మరి, ఏం విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏం విషయం పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడమంటారు, దాని విషయం ఏంటి చెప్పాలి కదా అని మేము అన్నాం. పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు ఈ కులంలో, వాళ్ళు పైసలు ఇవ్వని కులంలో ఉండద్దు అని తీసేసారు సార్. మేము మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మళ్ళీ ఇట్లెందుకు దప్పు దాటిస్తారు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పేమని దాటేసారు సార్. వీళ్ళతోని 4 మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాటు. వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేశారు సార్, మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టచ్చారు 4 అని నా కొడుకు మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టినాక నిన్న మేము వచ్చినాం సార్. మమ్మల్ని 4 కుటుంబాలను తీసేసారు సార్. మమ్మల్ని కుల బహిష్కరణ చేసారు. ఫస్ట్ కులంలో పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మేము పిలిపిస్తున్నామని చెప్పలేదు. కులం గురించి సమస్య అక్కడికి పోయినాక దండు కొట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏంటని తెలిసినాక పెడతామని మేము అన్నాం. మమ్మల్ని అందరినీ దొబ్బేసి గ్యాప్లు ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నారు కూడా మాకు తెలియదు. తప్పు దాటించినాక ఎవరిని అని మేము అనుకున్నాం. మా పేర్లు తిన్నప్పుడు మేము పెడుతున్నారు. ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరూ చూసి తలుపులు వేసి చేసినప్పుడు మమ్మల్ని నేను అన్నట్టు మాకు